కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాలో 1000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రికి పోలీసులు గౌరవ వందనం అందజేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కార్ ముందుకెళ్తోందన్నారు. మెదక్ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమాచారం మీ ముందు ఉంచుతున్నాను. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,02,00,000 సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 83,50,00,000 రూపాయలు లబ్ధి చేరుకుంది. విద్యుత్ శాఖ గృహజ్యోతి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,27,393 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన జిల్లాలో ఇప్పటి వరకు 65 కోట్లు 3 లక్షల సబ్సిడీ అందజేసింది. వ్యవసాయ శాఖ రైతు భరోసా యాసంగి 2025 సంవత్సరమునకు వానాకాలముకు గాను మొత్తం 2,62,043 మంది రైతుల ఖాతాలో 220 కోట్లు 84 లక్షల రూపాయలు అందించడం జరిగింది. రైతు రుణమాఫీ మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87,491 మంది రైతన్నలకు 645 కోట్లు 41 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల పెంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 18,626 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు. అందుకు ప్రభుత్వము 49,71,00,000 రూపాయలు ఖర్చు చేసింది. జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ మరియు నర్సింగ్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది. కొత్త మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కొరకు 180 కోట్ల రూపాయలు మరియు నర్సింగ్ కాలేజీల బిల్డింగ్ కొరకు 26 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మెదక్ చర్చ్ పరిసరాల అభివృద్ధి కొరకు 29 కోట్లు 18 లక్షల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ, మహిళా మరియు శిశు సంక్షేమ, రోడ్లు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, వాటర్ సప్లై, వెటర్నరీ మరియు ఇతర అన్ని శాఖలలో విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించడం జరిగింది. చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. జిల్లా అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.